ఈ సైడ్లో ఎక్కువగా పుచ్చుకోరు, పళ్ళు పుచ్చుకోండి. అసలు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. దంతాలు పుచ్చుకోవడం బట్టి కానీ లోపల కానీ కొంతమందికి అయితే కొంచెం లైట్ స్మెల్ కూడా వస్తుంటుంది. అది లోపల వేడి వల్ల కూడా రావచ్చు, లేదా జ్వరం వల్ల కూడా రావచ్చు, లేకపోతే వేరే దీనికి సంబంధించిన కూడా నీరసం వల్ల కూడా రావచ్చు. ఎక్కువ మంది స్మెల్ ఎందుకు వస్తుందంటే జ్వరం వల్ల వస్తుంది. కానీ పన్ను నొప్పి మాత్రం లోపల పుచ్చితేనే వస్తుంది. ఏదైనా సైడ్గా ఇది అవ్వకపోయినా డ్రెస్ సంబంధించి ఏదైనా సరే అలాంటి పన్ను నొప్పి వచ్చిన వాళ్ళకి ఈ దంతాల్లో ఎక్కువగా యాప చిగుళ్ళు ఉంటాయి కదా, ముందుగా యాప పూలతో ఇచ్చేసి యాప కాడలు ఉంటాయి. ఆ యాప కాడలు ఒక మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా 2 పూటలు నవ్వుతూనే ఉండాలి. అన్నం తిన్నప్పుడు ఎప్పుడైతే పన్ను నొప్పి వస్తుందో దానికి సంబంధించిన ఏంటంటే బ్రష్ చేసి యాప చిగుళ్ళు నవ్వుతూ మునగ ఏరు ఉంటుంది. మునగ ఏరు మీద మునగ ఏరు ఉంటుంది, భూమిలో పోయేది. అది గంధంలా తీసేసుకొని ఆ గంధాన్ని ఎక్కడైతే పళ్ళు పుచ్చిపోతాయో ఆ రంధ్రంలో పెట్టాలి. అది రంధ్రంలో పెట్టేసి మినిమం 2 గంటలు 3 గంటలు లేదా నైట్ పడుకున్నప్పుడు అదేనా బాగా బ్రష్ చేసేసి యాప కాడలు లవ్లీసిన తర్వాత అది పెట్టాలి. అలాగే 2-3 టైమ్స్ చేయాలి. లేదనుకో కొంతమంది ఇంగవ అంటారు, కొంతమంది దాని మీద ఇది డబల్గా పనిచేస్తుంది. మునగ ఏరు మీద ఒక బెరడ అది ఇంపార్టెంట్ చేస్తుంది. అది దుర్వాసన వచ్చేటప్పుడు, దంతాలు దుర్వాసన వచ్చేటప్పుడు ఎంపల్ ఏరు ఎక్కడ పెడతారు దొరికి ఎంపలు చాలా మంది మీకు తెలుస్తుంటుంది. ఈ ఎంపల్ వేరు, కరక్కాయి, తానికాయి, తుంబ చెక్క, ఈ 3 లైట్గా యాంచాలి. స్టవ్ మీద పెట్టి యాంచి లైట్గా బొగ్గులాగా ఉంటే కడకలాగా వస్తుంది, బొగ్గు టైప్ వస్తుంది. దాన్ని డైలీ బ్రష్ చేసుకుంటుంటే, బ్రష్ కానీ చేసుకొని అంటే బ్రష్ చేసిన తర్వాత కానీ పళ్ళ పొడిని కనుక వాడుకుంటే దుర్వాసన అనేది లక్షణాలు ఉండవు. దానివల్ల దంతాలు సిగుళ్ళు బ్లడ్ వస్తుంటుంది, రక్తం వస్తుంటుంది. అలాంటిది కానీ దుర్వాసన కానీ ఇలాంటి లక్షణాలు మాత్రం ఎప్పుడు ఉండవు. అది ఎంపళ్ళు కంపల్సరీ, ఎంపల్ చెక్క పౌడర్ కంపల్సరీ ఉండాలి. తుంబ చెక్క, అది తుంబ చెక్క 200 ఉన్నప్పుడు, ఎంపళ్ళు 200 ఉన్నప్పుడు, కరక ఒక్కొంత ఉండాలి, కాని ఒక్కొంత ఉండాలి, ఉసురు ఒక్కొంత ఉండాలి. ఈ 5 దినుసులు కానీ కొంచెం యాంచాలి. పొయ్యి మీద వేయించిన తర్వాతే మీరు పౌడర్ పట్టాలి. దాన్ని పళ్ళు పొడంగా ఉంచుకుంటే ఎలాంటి దుర్వాసన కాదు. ఇలా ఏదైనా సిగుళ్ళ రక్తం వచ్చినా సరే ఇలాంటి దాన్ని పళ్ళు పుచ్చుకోవడం కానీ ఇలాంటివి కూడా అసలు ఉండవు. చాలా బాగా పనిచేస్తుంది అది.